హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అప్పట్లో తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు కొందరికే పరిమితమయ్యేవి. ఇప్పుడంటే హీరో ఫ్రెండ్గా లేదా కీ రోల్స్లో నటించి హీరోలు హీరోయిన్స్ అవుతున్నారు. కానీ కొన్నేళ్లకు ముందు మాత్రం ఇప్పటి స్టార్స్ కూడా నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించారు. చిరంజీవి, రజనీకాంత్ విలన్స్ నుంచి హీరోలుగా మారారు. అటువంటి వారు నెగిటివ్ పాత్రలు చేసి మెప్పించారు. ఆనాడు సినిమాలో ఎక్కువగా రేప్ సీన్స్ చేసిన గిరిబాబును చూసి ఆ రోజుల్లో మహిళలు భయపడేవారంటే ఆయన విలన్ నెగిటివ్ పాత్రలో ఎంతగా మెప్పించారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత క్రమంగా హీరోలకు దీటుగా విలన్ పాత్రలో పాత్రధారులు కూడా పుట్టుకొచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ మరో అడుగు ముందుకేసి మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బాలీవుడ్, కాలీవుడ్ల నుంచి కూడా విలన్ పాత్రల కోసం నటీనటులను తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన వారు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో పాత్రలు చేసిన జగపతి బాబు, కామెడీ సినిమాలు చేసుకునే సునీల్ ఇద్దరు విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచే వారికి ప్రత్యేక గుర్తింపు పొందుతుండడం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే టాలీవుడ్లో స్టార్ హీరోలో ఒకరైన అల్లు అర్జున్ పుష్ప 1, 2లలో ఎర్రచందన స్మగ్లర్గా నెగిటివ్ పాత్ర చేస్తుండడం, దానికి దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం గమనిస్తే సమాజం ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చినట్లుగా అర్థమవుతుంది. గరికపాటి వంటి పండితులు ఈ ధోరణిని తప్పుపడుతున్నప్పటికీ వయసుతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అందరూ దీనిని కేవలం సినిమాగానే చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. కనుకనే విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసేందుకే పెద్ద హీరోలు కూడా సంకోచించడం లేదు. ఇదే విధంగా ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా తెలుగులో జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి వారు ఉండేవారు. వారు తమ డ్యాన్సులతో ప్రేక్షకులను ఎంత రంజింపజేసినా ఆ కాలంలో అలా చూడ్డాన్ని సమాజం హర్షించేది కాదు. కనుక వారికి అంత గౌరవం లభించేది కాదు. కనుక భారతీయ సినీ పరిశ్రమలో ఇటు భారతీయ సమాజంలో ఈ పెనుమార్పులు వచ్చాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.